ఖమ్మం జిల్లాలో గండుగులపల్లి ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఇప్పుడు కలకలం రేపుతోంది. పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న సుమారు 28 మంది విద్యార్థులు తీవ్రమైన అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వైద్యులను పిలిపించి హాస్టల్లోనే చికిత్సను అందించగా 26 మంది ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. మరో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ హాస్టల్ యాజమాన్యంపై తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వెంటనే 2 విద్యార్థులను సత్తుపల్లిలో కిడ్స్ కేర్ ఆసుపత్రికి తన వాహనాన్ని ఆయన తీసుకెళ్లడం జరిగింది. ప్రస్తుతం 2 విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలియజేశారు. నిన్న మధ్యాహ్నం భోజన సభలో ఉండినటువంటి చికెన్ తిన్నటువంటి స్టూడెంట్స్లలో 28 మందికి అస్వస్థ గురి కావడం జరిగింది. అది కూడా నిన్న రాత్రి 1 గంటకి వామిటింగ్స్ వాంతులతో బాధపడుతున్నప్పుడు మరి పాఠశాలలో ఉన్నటువంటి ఎవరైతే అడాప్టర్ టీచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసిన తర్వాత ఏంటని పరిశీలించగా వామిటింగ్స్ మోషన్ అవుతుందని చెప్పి తెలపడంతో అప్పటికప్పుడు ఏంటని వాళ్ళు వెంటనే అడగగా మరి నేను మధ్యాహ్నం తిన్నటువంటి చికెన్ వల్ల కాస్త కడుపు ఉబ్బరంగా ఉంటామని చెప్పడం జరిగింది. అట్లా వామిటింగ్స్ మోషన్స్ అవడంతో ఉదయం త్వరితగతిన వాళ్ళ టీచింగ్ మెంబర్స్ కూడా వెంటనే డాక్టర్కి పిలిపించడం ట్రీట్మెంట్ అందించడం జరిగింది. 25 మందిలో భాగంగా 26 మంది కూడా సేఫ్ సైడ్ లో ఉన్నారు. 2 కూడా కాస్త వాళ్ళకి బ్లడ్ మోషన్స్ కావడంతో ఒక అతనికి బ్లడ్ మోషన్ అని ఒకరికి బ్లడ్ వామిటింగ్స్ అయిన సందర్భంగా మరి ట్రీట్మెంట్ నిమిత్తం సత్తుపల్లి నుండి కిడ్స్ కేర్ డాక్టర్ గారి దగ్గర మనం తీసుకురావడం జరిగింది. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా ప్రస్తుతానికి నిలకడగా ఉందని చెప్పారు. గండుగులపల్లి ఏకలవ్య పాఠశాలలో నిన్న మధ్యాహ్నం భోజన సమయంలో వండినటువంటి చికెన్ రైట్, ఇక విజువల్స్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో గండుగులపల్లి ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపటంతో మధ్యాహ్న భోజనం తిన్న 28 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వైద్యులను పిలిపించి హాస్టల్లోనే చికిత్స జరిపించగా 26 మంది ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. అయితే మరో 2 పరిస్థితి విషమంగా ఉండటంతో ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ హాస్టల్ యాజమాన్యంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ 2 విద్యార్థులను సత్తుపల్లిలో కిడ్స్ కేర్ ఆసుపత్రికి తన సొంత వాహనంపై తీసుకుని వెళ్లారు. ప్రస్తుతం 2 విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు కూడా తెలియజేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, చెప్పండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామంలో ఈ తెలంగాణ ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలో నిన్న మధ్యాహ్నం భోజనంలో చికెన్ వడ్డించిన సందర్భంగా 960 మంది ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఉన్నారు. వీళ్ళకి సంబంధించి సుమారు 28 మందికి వాంతులు విరోచనాలు సాయంత్రం వరకు జరగడంతో గోప్యంగా ఉంచడమే కాకుండా అక్కడ గురుకుల పాఠశాల సంబంధించిన ప్రిన్సిపాల్ సిబ్బంది కూడా స్థానికంగా ఉన్న పిహెచ్సి వైద్యుల్ని హాస్టల్కి ఏకంగా పిలిచి వాళ్ళందరినీ వైద్యం చేయించారు. వైద్యం చేయించిన తర్వాత 2 విద్యార్థులు మాత్రానికి బాగా సీరియస్ గా ఉండటంతో రాత్రి 10 గంటల ప్రాంతంలో స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అశ్వరాపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ స్వగ్రామం గండుగులపల్లి కావడంతో ఆయన అక్కడ గ్రామంలోని ఆదర్శ పాఠశాలకు సందర్శించేసరికి అప్పటికే 7వ తరగతి చదువుతున్న దినేష్, అర్షిత్ 2కి మాత్రానికి రక్తపు విరోచనాలు రక్తపు వాంతులు రావడంతో మాత్రానికి అక్కడున్న హాస్టల్లో వైద్యం చేస్తున్న వైద్యాధికారులు కూడా కొంచెం ఆందోళన వ్యక్తం చేయడంతో ఒకసారిగా వాళ్ళిద్దరిని స్థానిక తహసీల్దార్ సహకారంతో జారాదినారాయణ ఎమ్మెల్యే తన సొంత వాహనంలో సత్తుపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. సత్తుపల్లి ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకొచ్చి సుమారు 2 గంటల పాటు అంటే రాత్రి 11:30-12 గంటల ప్రాంతం వరకు కూడా అక్కడే ఉండి వైద్య చికిత్సలు చేయించడంతో వైద్యులు అక్కడ ఆ విద్యార్థులకు సంబంధించింది దినేష్, హర్షిత్కు సంబంధించిన 7వ తరగతి చదువుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉండటంతో ఒకసారిగా ఆయన మళ్ళీ వెంటనే రాత్రి 11:30-12 గంటల ప్రాంతంలో సదరు ఆదర్శ ఏకలవ్య పాఠశాలకు వెళ్లి వెంటనే ప్రిన్సిపాల్ తో సహా సిబ్బందిని కూడా వారించి మీరు మరొకసారి ఇలాంటి వ్యవహార శైలి పాల్పడితే మాత్రానికి మిమ్మల్ని చట్టం ముందు దోషులుగా నిలబెడతారంటూ మాత్రానికి ఆయన ఎమ్మెల్యే కూడా ఆదర్శ పాఠశాలకు సంబంధించిన ప్రిన్సిపాల్ సిబ్బందిని కూడా ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా వారందరూ కూడా వాళ్ళందరూ నిలదీసిన ప్రయత్నం కూడా జరిగింది. దాంతోపాటు ఆ సందర్భంలో కూడా బాగా కోపదృప్తయ్యాడు. స్థానికంగా నేను సొంత గ్రామం, నా ఎమ్మెల్యేగా ఉన్నాను ఈ నియోజకవర్గానికి సొంత గ్రామం, దాంతోపాటు మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వర స్వగ్రామం కూడా ఇది. ఈ 2 కీలక నేతలు ఈ నియోజకవర్గం దాంతో పాటుగా ఈ గ్రామం నుంచి ఇక్కడ ఆదర్శ పాఠశాలలోనే స్థానికంగా ఉన్న మా గ్రామంలో ఆశ్రమ పాఠశాలలోనే ఇలా జరుగుతుంటే ఇక మిగతా చోట ఎలా జరుగుతుందంటే మాత్రానికి ఆయన జిల్లా కలెక్టర్ కూడా సమాచారం అందించిన పరిస్థితిని, చికెన్ తిన్న విద్యార్థులు మాత్రం అంతా కొంత కోలుకున్న పరిస్థితిని, 2 విద్యార్థులు కూడా సత్తుపల్లిలో ట్రీట్మెంట్ పొందుతున్న విద్యార్థులు కూడా మెరుగైన వైద్య చికిత్సలు అందించడంతో వాళ్ళు కూడా ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి మంచిగా ఉందని చెప్పారు.
ఏమేమా రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రజనీకాంత్.